ముందుగా మీకందరికీ కంగ్రాచులేషన్స్. మీరు గెలిచిన ఇది చిన్న విషయం అయితే కాదు. ప్రభుత్వం మీద ప్రభుత్వము విచ్చలవిడిగా మేమేం చేస్తే అది చెల్లుతుంది అనే విధంగా ముందుకెళ్తున్నప్పుడు నిరుద్యోగుల తరపున పోరాటం చేసి న్యాయస్థానంలో కూడా ఇప్పుడు ఏంటంటే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు రావడానికి మనం చూస్తున్నాం ఎలా ఉందో. అలాంటి సందర్భంలో తీసుకోవడం చాలా గొప్ప సక్సెస్. సో ఫ్యూచర్లో కూడా ఇదే విధంగా పోరాడి మీరు నిరుద్యోగులకు యువతకు న్యాయం చేయాలి, మీ ద్వారా న్యాయం జరగాలి. దానికి బీసీవై పార్టీ పూర్తి స్థాయిలో సహాయ సహకారం. ఈ గ్రూప్ 1 విషయంలో కూడా అన్న ఇప్పుడు అందించినటువంటి సహకారం అది మాకు తెలుసు. ఈ అన్న సహకారం వల్లనే ఇంత పెద్ద సమస్యలో మేము గడ్డి పరకను పట్టుకొని బయటికి లాగినట్టు బయటికి వద్దాం అనేటటువంటి సందర్భంలో ఇలాంటి వ్యక్తి మాకు దొరకడం వల్ల మాకు చేస్తున్నటువంటి సహకారాలు మిగతా వారి నుంచి ఏదొచ్చినా కానీ అన్న రైట్ టైంలో రైట్ పర్సన్గా మాకు దొరికి ఈ విషయం సక్సెస్ కావడంలో అన్న పాత్ర చాలా ఉంది. ఇది ఫస్ట్ నుంచి కొట్లాడుతున్నటువంటి వాళ్ళకు మాకు తెలుసు. యువత మీరు కూడా ఆలోచించరి. అన్న రేపు నిరుద్యోగిత అంశాలపైన ఒక క్లియర్గా ఏం చేయాలి, ఏం చేద్దాము తెలంగాణ సమాజంలో ఉన్న నిరుద్యోగిత యువతకు కాంగ్రెస్ వచ్చి ఇప్పటి వరకు ఏ విధంగా మోసం చేసింది అనే దాని మీద అన్న చాలా క్లియర్గా ఉన్నాడు. కాబట్టి దయచేసి అన్న చేసేటటువంటి ప్రతి పోరాటానికి నిరుద్యోగులు అందులో ఎలాంటి ఎతకకుండా కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు ఇంకే ఏదేదో చూడకుండా అందరూ ముందుకొచ్చి అన్న చేసే ప్రోగ్రాంకు మద్దతుగా నిలవాలని కోరుతున్నాను.